ఆర్ మోరల్ స్టోరీస్. రైతే రాజుగా ఉండే రోజులవి. ఆ ఊర్లో వ్యవసాయం చేసే సుందరమూర్తి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ రాజులా బతుకుతూ ఉండేవాడు. రే, ముందు నా దగ్గర పనిచేసే కూలీలు 3 బస్తాలు తీసుకుని వెళ్ళండి. ఖాళీగా ఉండకండ్రా. నా కొబ్బరి తోటలో పనికి రండి. శనగ పంట వేశాం కదా, దానికి మందు కొట్టారా అంటూ ప్రతిరోజు కోలాహలంగా అతని ఇల్లుండేది. అతను కనబడితే చాలామంది దేవుడంటూ చేతులెత్తి మొక్కేవారు. అతని దగ్గర సాంబయ్య అనే వ్యక్తి నమ్మిన బంటుగా ఉండేవాడు. సాంబయ్యతో మాట్లాడితే సుందరమూర్తితో మాట్లాడినట్టే అనేంతగా పేరు తెచ్చుకున్నాడు. అయ్యా, ఈరోజు మినుములు ఎగుమతి చేశాను. మొక్కజొన్నకి మందు కొట్టించేశాను. కొబ్బరికాయలు కొనుక్కునేవాడు మరీ తక్కువ ధర చెప్తున్నాడయ్యా. పట్నంలో వేరే అతను కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాడు. అతను చెప్పే ధర మనకు గిట్టుబాటు అయ్యేలా ఉంది. పిలవమంటారా అంటూ ప్రతి ఒక్క విషయం యజమాన్తో పూసగుచ్చినట్టు చెప్పేవాడు. నువ్వు అలా చెప్తే ఎలా? మీరొకసారి ధర గురించి మాట్లాడండి అయ్యా. పర్లేదురా, నువ్వు చెప్పావు కదా అంటూ చాలా నమ్మకంగా ఉండేవాడు సుందరమూర్తి. సుందరమూర్తి ఇంట్లోనే ఉంటూ సుందరమూర్తికి నీడగా ఉండేవాడు సాంబయ్య. ఒకరోజు సాంబయ్య తల్లి శేషమ్మ సుందరమూర్తి దగ్గరకొచ్చింది. అయ్యా, నమస్కారమయ్యా అంటూ పడక కుర్చీ మీద కూర్చున్న సుందరమూర్తికి నమస్కరించింది. శేషమ్మ, ఏంటిలా వచ్చావు? ధాన్యం ఏమైనా అవసరముందా? డబ్బేవైనా కావాలా అంటూ ఒక సొంత మనిషిని అడిగినట్టు అడిగాడు. శేషమ్మ వాటన్నిటికీ కాదు అన్నట్టు తల అడ్డంగా ఒప్పింది. వాణ్ణి చూసి ఒక 15 రోజులైందయ్యా. ఇంటికి రావడమే మానేశాడు. ఇక్కడ కొంచెం పనులెక్కువయ్యాయిలే. అయినా వాడు చేయడం ఎందుకు? కూలి వాళ్ళు చేస్తారు కదా. అలా చెప్తే విండు. అన్నీ దగ్గరుండి చేస్తాడు. వాడికి మీరైనా చెప్పి ఇంటికి పంపించండయ్యా. సరే సరే, నేను చెప్తాన్లే. ఆ యజమాని నౌకర్ మధ్య బంధం ఇలా ఉండేది. యజమాని తన కూతురు పెళ్లి నిర్ణయించుకున్నాడు. సాంబయ్య అన్ని పనులు భుజాన వేసుకుని చేయడం మొదలుపెట్టాడు. రేయ్, పంతులకి చెప్పారా? మంచి వంట వాళ్ళని పురమాయించండి. అయ్యగారికి మాట రాకూడదు. అయ్యగారింట్లో పెళ్ళంటే 5 తరాలు గుర్తుండిపోవాలి అంటూ అందరితో మాట్లాడుతూ ఉండగా అక్కడికి సుందరమూర్తి తన భార్యతో సహా వచ్చాడు. వాళ్ళని చూడగానే సాంబయ్య ముందొక నిమిషం ఆశ్చర్యపోయి, ఏంటయ్యా ఇలా వచ్చారు? కేకేసుంటే నేనే వచ్చుండేవాణ్ణి కదా. శుభలేఖివ్వడానికి మేమే కదరా రావాలి. మొదటి శుభలేఖనికివ్వడానికి తీసుకొచ్చాం. తీసుకో అంటూ శుభలేఖని అందించాడు సుందరమూర్తి. అయ్యా, నాకు మొదటి శుభలేఖేంటి? అక్షతలు వేసేంత అర్హత కూడా నాకు లేదయ్యా. మొదటి శుభలేఖంటే దేవుడికో ఎవరైనా పెద్దవారికో ఇవ్వాలి అంటూ తడబడుతూ చెప్పాడు. పైకలా అంటున్నాడు కాని మొదటి శుభలేఖ తీసుకుని యజమాని అతని భార్య రావడంతో అతని కాలి కింద భూమి అదిరిపోతోంది. చూడు సాంబయ్య, మంచి మనసున్నవారు ఎవరైనా పెద్ద మనుషులేరా? కలలో కూడా నా కీడు కోరని నీకంటే నాకెవరు ఆప్తులుంటారు చెప్పు? నీలాంటి మంచి మనసున్నవాడు ఆశీర్వదిస్తే నా బిడ్డ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అవన్నీ ఏం ఆలోచించకుండా ముందు శుభలేఖ తీసుకో అని చాలా ఆప్యాయంగా చెప్పాడు. లోపల సాంబయ్యకి పట్టరాని సంతోషం వేసింది కాని ఆ శుభలేఖ తీసుకోవాలంటే ఎందుకో ధైర్యం చాలడం లేదు. నువ్వుగాని శుభలేఖ తీసుకోకపోతే నేనిక్కడి నుంచి కదల్ను. అన్నం మెతుకు కూడా ముట్టను అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు సుందరమూర్తి. దాంతో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని మనసు నిండా సంతోషంతో ఆ శుభలేఖ అందుకున్నాడు సాంబయ్య. తర్వాత తనే ముందుండి ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సాంబయ్య కొబ్బరికాయలు వేసుకుని పట్నానికి బయలుదేరాడు. పట్నంలో కాయలు దింపి డబ్బులు తీసుకోడానికి వ్యాపారి దగ్గరికి వెళ్లాడు. ఏం సాంబయ్యా, మీ యజమాని ఎలా ఉన్నారు అంటూ ఆ వ్యాపారి ముందు కుశల ప్రశ్నలు అడిగాడు. సాంబయ్య కూడా చాలా నిదానంగా అన్నిటికీ సమాధానం చెప్పాడు. నీ దగ్గర కాయము మంచి కాయే, కాని మీ ధర ఎక్కువగా చెప్తున్నారు అని చెప్పి కొంచెం నిష్ఠూరపోయాడు. సాంబయ్య దానికి ఒక జీవం లేని నవ్వు నవ్వాడు. అంతే. నువ్వుగాని ఒప్పుకుంటే నువ్వు బాగుపడచ్చు. నాకొక రూపాయి మిగులుతుంది అంటూ మెల్లగా వ్యాపారం మాట్లాడడం మొదలుపెట్టాడు. మీరు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదయ్యా అని అమాయకంగా అడిగాడు సాంబయ్య. కాయ అంత మంచి కాయ కాదని మీ యజమానికి చెప్పు.
ఒక కాయకి ₹1.30 పడుతుందని చెప్పు. అలా చెప్తే నీ కాయకి 10 పైసలు ఇస్తాను. అలా చెప్తే నీకో ₹4 మిగులుతాయి, నాకు ₹4 మిగులుతాయి. అనగానే వ్యాపారి మనసులో ఉన్న దుర్బుద్ధి సాంబయ్యకు అర్థమైంది. ఆకలి తీరకపోతే ఇంకో ముద్ద అడగాలి కాని అన్నం పెట్టించేయి నీ నరక్కూడదయ్యా. ఇంత మంచి వ్యాపారం పెట్టుకుని ఇదేం పాడుబుద్ధయ్యా? మీకంటే వీధిలో బతికే కుక్క నయం కదా. అన్నం పెట్టినింటికి విశ్వాసంగా కాపలా కాస్తుంది. అనగానే ఆ వ్యాపారి దగ్గర పనిచేసే మనుషులు సాంబయ్య మీదకు వచ్చారు. రే అని ఆ వ్యాపారి అరవగానే అందరూ ఆగిపోయారు. మీ దగ్గర ఈ పంట అమ్మడం కంటే నదిలో ఊరికే పడేయడమే మంచిది. మీకు నేను ఈ సరుకు అమ్మడం లేదయ్యా అని చెప్పి ఒక్కడే కొబ్బరికాయలన్నీ మళ్లీ ఎడ్లబండి మీద ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా వాడన్ని మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుండారు. మీరొక్క మాట చెప్పుంటే ఆణ్ణి నరికి పోగులు పెట్టేసేవాణ్ణి అంటూ అతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తి కారాలు మిరియాలు నూరాడు. మీరందరూ వాడన్న మాటల్ని చూస్తున్నారు, కాని నేను వాడిలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాను. ఇలాంటి ఒక్కడు నమ్మిన బంటుంటే ఆ యజమాని జన్మ ధన్యమైనట్లేరా అంటూ అతని వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నాడా వ్యాపారి. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పెరట్లో పనిచేసుకుంటున్న సాంబయ్యని సుందరమూర్తి పిలిచాడు. రేయ్ సాంబా అని పిలవగానే సాంబయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మగారి దగ్గర కొత్త బట్టలున్నాయి, పోయి కట్టుకురాపో అని చెప్పాడు. సాంబయ్యకేం అర్థం కాకపోయినా యజమాని చెప్పడంతో వెళ్లి అమ్మగారి దగ్గర బట్టలు తీసుకుని కట్టుకునొచ్చాడు. సుందరమూర్తి ఏం మాట్లాడకుండా అతన్నెక్కించుకుని గుర్రబ్బండ్లో పక్కూరికెళ్లాడు. సుజాత అనే ఒక అందమైన అమ్మాయితో పెళ్లి చూపులు జరిపించి ఆ అమ్మాయితో ఘనంగా పెళ్లి కూడా జరిపించాడు. సుజాత సాంబయ్య ఇద్దరూ చిలకా గోరింకల్లా ఆ ఇంట్లోనే పనిచేసుకుంటూ ఉండేవారు. ఇలా జరుగుతుండగా అతని వ్యాపారాలు పెరిగాయి. వారిద్దరి మధ్య బంధం కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. అతని పనిలోంచి తీసేయమని చాలామంది చెప్తూ ఉండేవారు. నా వ్యాపారం నా వ్యవసాయం వాడికే ఎక్కువ తెలుసు. నేనింకా ఎక్కువ చెప్పాలంటే వాడేం చెప్తే నేనదే చేస్తాను తప్ప నాకు పెద్దగా ఏమీ తెలీదు. వాడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడద్దు అని కరాఖండిగా చెప్పేసేవాడు సుందరమూర్తి. కొంతమంది అయితే అతని దగ్గర పని మానేసి మా దగ్గరకొస్తే ఇంకా ఎక్కువ జీతం ఇస్తామని సాంబయ్యకి ఆశ చూపేవారు. నా జీవితంలో ఒకరే అమ్మా నాన్న, ఒకరే భార్య, ఒకరే యజమాని. రాముడికి చాలా మంది భక్తులుండొచ్చేమో గాని హనుమంతుడికి రాముడొక్కడే దేవుడు అని చెప్పుతూ కొట్టినట్టు చెప్పాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సుందరమూర్తి ఇంట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో పనిచేసే ఒక పాలేరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా 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 అంటూ రొప్పుతూ వచ్చి నిలబడ్డాడు. ఏంట్రా ఏమైంది? అయ్యా మన సాంబయ్య గుండెపోటుతో చనిపోయాడంటయ్యా. ఆచారిగారి దగ్గర తీసుకెళ్లినా లాభం లేదని చెప్పేశారంట అని చెప్పగానే అలాగే నిలబడిపోయాడు ఆ యజమాని. కాసేపటికి అలాగే కుప్పకూలిపోయాడు. యజమాని కూడా తన దగ్గర పనిచేసే నమ్మిన బంటు కోసం ప్రాణాలు వదిలేశాడు. వాళ్ళిద్దరి బంధం ఆ ఊరిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలా ఆ ఊరికి సుందర సాంబపురం అనే పేరు వచ్చింది. సాంకేతికంగా ఎక్కువ అభివృద్ధి చెందని ఆ కాలంలో యజమాని ఉద్యోగి సంబంధం అలా ఉండేది. కాని ఈరోజు ఉద్యోగి అంటే బానిస, యజమాని అంటే కోపం చిరాకు. మనం అభివృద్ధి చెందినట్టా చెందనట్టా? రంగరాజపురం నడివీధిలో ఠీవిగా తిరుగుతున్నాడు చూడండి. అతని పేరు సుందర్. చూడ్డానికి ఒడ్డు పొడుగ్గా బాగుంటాడు. రచ్చబండి దగ్గర కూర్చుని ఒక మాట మాట్లాడాడు అంటే అది గుణపం దిగేసినట్టు నికార్సుగా ఉండేది. సుందర్ ఒక మాట మాట్లాడాడు అంటే వేరేవారు ఎవ్వరూ ఎదురు చెప్పడానికి కూడా ఉండేది కాదు. వీడి మాటలే కత్తుల్లాగుంటాయిరా బాబు, వాడితో పెట్టుకోకూడదురా నాయనా. మోకాలి బట్ట తలకి ముడిపెట్టగలడు అని రచ్చబండ మీద కూర్చొని సుందర్ గురించి గొప్పగా చెప్తూ ఉండేవారు. అంతా బాగానే ఉంది గాని అదే సుందర్ ఇంట్లో మాత్రం ధైర్యంగా మాట్లాడేవాడు కాదు. ఇంట్లో వాళ్ళమ్మ ఏదైనా చెప్పిందంటే దానికి మౌనంగా తలాడించేవాడు. అందరి దగ్గర నేను పుల్లాగా ఉంటాను కదా, ఇంటికొచ్చేసరికి నేనెందుకు పిల్లిలాగా మారిపోతున్నాను అని సుందర్ ఎప్పుడూ తనలో తాను ప్రశ్నించుకుంటూ ఉండేవాడు. సుందర్ ఇంటి గురించి తెలిసిన కొంతమంది వీధిలో పులి ఇంట్లో పిల్లి అని వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకుంటూ ఉండేవారు.
మా సుందర్కి పెళ్లి చెయ్యాలి. ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడండి అంటూ సావిత్రమ్మ తనకు తెలిసిన వాళ్లతో చెప్తూ ఉండేది. కాని ఇక్కడ కొసమెరుపేంటంటే సావిత్రమ్మ నోటికి ఊరంతా భయపడేది. నా కోడి తిన్నవాళ్లు రక్తం కక్కుకొంచేస్తారు. నా కోడి దొంగతనం చేసిన వాళ్ళింట్లో 10 శవాలు లేస్తాయి. దాని మెళ్ళో తాడు తెగుతుంది అంటూ వీధి మీదకొచ్చి తిడుతూ ఉంటే ఊరు మొత్తం మౌనంగా ఉండిపోయేది. సావిత్రమ్మ గురించి తెలిసిన చాలా మంది ఆమెతో సంబంధం కలుపుకోడానికి ముందుకు రాలేదు. ఆమె నోటికున్న శక్తి ఆ ఊరే కాదు, చుట్టుపక్కల చాలా ఊర్లకు తెలిసింది. వీళ్ళకి సంబంధాలు చూపించలేక ఆ పంతులు పిలక ఊడిపోయేది. 10 ఊర్ల అవతల ఉండే తులసి అనే అందమైన అమ్మాయిని చూసి సుందర్కి పెళ్లి చేసింది సావిత్రమ్మ. కొన్ని రోజులు ఇద్దరి కాపురం బాగానే జరిగింది. కాని కొద్ది రోజుల్లో ఇంటి పోరు మొదలైంది. అత్త కోడళ్ల తగువుతో సుందర్ నిద్ర లేచేవాడు. అత్తకంటే 4 ఆకులు ఎక్కువే చదివిందా కోడలు. హ, నువ్వు చేసిన పాయసం భలే ఉందిలే. నేను చేస్తే చాలా బావుంటుందే. వంటలో నా చేతిని కొట్టేవాడే లేరు. మీరు చేస్తే తీపుండదు, ఏమీ ఉండదు. నేను చేస్తే అందరూ లొట్టలేసుకొని తింటారు అని అత్తా కోడళ్లు మాట్లాడుకునేవారు. ఈ సుప్రభాతంతో సుందర్ నిద్ర లేచేవాడు. ఎప్పుడూ వీళ్ళిద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు. వీరిద్దరి మధ్యలో సావిత్రమ్మ కొడుకు తులసి భర్తైన సుందర్ నలిగిపోతూ ఉండేవాడు. దేవుడా, ఓ మంచి దేవుడా, మంచి చదువిచ్చావు. ఎందుకు నాయనా ఈ ఇంటి పోరిచ్చావు? ఈ ఇంటి పోరు పడలేక సన్యాసం తీసుకోవాలనిపిస్తోంది అని ఎప్పుడూ దేవుడి ముందు కూర్చొని బాధపడుతూ ఉండేవాడు. సుందర్ బాధ దేవుడికి హాస్యంగా ఉందో ఏమో తెలియదు కాని అత్త కోడళ్ల గొడవ మాత్రం ఆగలేదు. ఒకరోజు సుందర్ వీధిలో నడుచుకుంటూ వస్తూ ఉండగా తన పక్కింట్లో ఉండే సులోచన వచ్చింది. ఇదిగో సుందర్, నీతో కొంచెం మాట్లాడాలాగు. ఒక్క నిమిషం. ఆ చెప్పత్తా. మీ అమ్మ నీ భార్యల గొడవలు మేం భరించలేకపోతున్నామయ్యా. మేమింట్లో ఉండాలా, ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అని అడిగింది. దాంతో ఆమెకి ఎలాగోలా సర్ది చెప్పి అక్కడ్నించి ఇంటికి బయలుదేరాడు. ఈ రోజు నా చేతిలో ఇద్దరూ అయిపోయారు. నా కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఊరు చూస్తుంది అని కోపంగా ఇంట ఆవరణలోకి అడుగుపెట్టగానే పాత్రలు లోటాలు బయటపడుతూ సావిత్రమ్మ తులసి గొంతులు వినపడ్డాయి. అమ్మో, ఇప్పుడు వీళ్ల మధ్యలో వెళ్తే ఇక అంతే సంగతి. మన ప్రతాపం మళ్ళీ చూపిద్దాంలే అనుకుని బయటికి వెళ్ళిపోయాడు. అలా సుందర్ వీళ్ల మధ్య నలిగి చిక్కిపోయాడు. ఒకరోజు సుందర్ బాగా ఆలోచించి వీళ్లతో గొడవలు మాన్పించాలి అని నిర్ణయించుకున్నాడు. తులసి ఒక్కర్తే వంట చేస్తూ ఉంటే సుందర్ తన దగ్గరికి వెళ్ళాడు. తులసి, తులసి, నీకీ విషయం తెలుసా? తెలుసండి. పక్కూర్లో 4 చచ్చిపోయారంట కదా, పురుగుల మందు తాగారంట కదా. అబ్బా, అది కాదు తులసి. మా స్నేహితుడు పట్నం నుంచి మన ఊరికొచ్చాడు. ఇక్కడే వ్యాపారం చేద్దామనుకుంటున్నాడు. అది మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుందండి? ఎవరైనా చచ్చిన వార్తయితే నలుగురికి తెలుస్తుంది గాని. అబ్బా, నేను చెప్పేది పూర్తిగా వినవే. నువ్వు నీ చావుగోలా. వాడు లడ్డూల వ్యాపారం చేద్దామనుకుంటున్నాడు. మనం ఇంట్లో కూర్చొని లడ్డూలు చేసి వాడికి పంపిస్తే చాలు, మంచి ఆదాయం వస్తుంది. మా అమ్మలాగా నువ్వు చేయలేవు కదా, అందుకని వద్దని చెప్దామనుకుంటున్నాను. అంటే మీ అమ్మకంటే నేను తక్కువ అనుకుంటున్నారా? ఆ లడ్డూల వ్యాపారం మనం చేస్తున్నాం, నేను లడ్డూలు చేస్తున్నాను అని గరిటెతో శపథం చేసింది. అలాగే కాసేపటి తర్వాత ఒంటరిగా మొక్కలకి నీళ్లు పోస్తున్న సావిత్రమ్మ దగ్గరికెళ్లాడు సుందర్. లేని ధైర్యం కూడగట్టుకుని ఈ విధంగా మాట్లాడాడు. అమ్మా, అమ్మా, నేను లడ్డూల వ్యాపారం చేద్దామనుకుంటున్నానమ్మా. నీకెలాగో వయసు పైబడింది కదా, అందుకే తులసి చేత చేయిద్దామనుకుంటున్నాను. ఎలాగో నువ్వు తనతో పోటీ పడలేవు గదా అనగాని సావిత్రమ్మకి ఒక్కసారిగా ఉక్రోషం తన్నుకొచ్చింది. చేతిలో ఉన్న మగ్గు కింద పడేసి, అంటే నీ భార్య కంటే నేను తక్కువ అనుకుంటున్నావా? ఎలా కనపడుతున్నాన్రా నీకు? నేను కూడా లడ్డూలు చేస్తాను అని ఆవేశంగా చెప్పింది. సుందర్ తను వేసిన పథకం ఫలించినందుకు ఎంతో సంతోషించి ఇద్దరికీ లడ్డూలు చేయడానికి కావలసిన సామాగ్రి తెచ్చిచ్చాడు. ఇక అత్త కోడలు ఇంట్లో చెరువు పక్క కూర్చొని లడ్డూలు తయారు చేయడం మొదలుపెట్టారు. సుందర్ ఆ లడ్డూలు తీసుకుని మిఠాయిల దుకాణంలో ఇచ్చేవాడు. దాంతో ఆదాయం కూడా వచ్చింది. అమ్మా,
ఈ రోజు నీ లడ్డూలు చాలా బాగున్నాయట. అందరూ చాలా మెచ్చుకున్నారు అని సుందర్ చెప్తే తర్వాత రోజు తులసి పట్టుదలగా తీసుకుని ఇంకా చాలా బాగా చేసేది. ఒకవేళ సుందర్ తులసితో, తులసి, నువ్వు చేసే లడ్డూలు జనం ఎగబడి కొంటున్నారు. రేపట్నుంచి ఇంకో 200 లడ్డూలు ఎక్కువ చెయ్యి. పట్నంలో నీ పేరు మారు మోగిపోతోందట అని తులసిని పొగిడితే సావిత్రమ్మకి పట్టుదల పెరిగిపోయేది. తర్వాత రోజు సావిత్రమ్మ ఎంతో పట్టుదలతో లడ్డూలు రుచిగా చేసేది. ఇలా వాళ్లు ఒకరి మీద ఒకరు పోటీపడి చేయడంతో వ్యాపారం జోరుగా సాగింది. దాంతోపాటు ఇంట్లో వాళ్లకి గొడవ పట్టానికి సమయం లేకపోవడంతో మనశ్శాంతి కూడా దొరికేది. ఆ సమయంలో సుందరంతా ఆనందంగా ఉండే మనిషి ఈ భూమి మీద ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఒకరోజు ఒక స్వామీజీ సుందర్ లేని సమయంలో వాళ్ళింటికొచ్చారు. భవతి భిక్షాం దేహి, అన్నదానం చేసి కొంచెం పుణ్యం మూట కట్టుకోండమ్మా అని అరవడంతో సావిత్రమ్మ విని 2 లడ్డూలు తెచ్చి స్వామీజీకిచ్చింది. స్వామీజీ వాటిని తిని వెళ్లబోతుండగా, ఆగండి స్వామీజీ, పుణ్యం నాక్కూడా కావాలి. ఇదిగో తీసుకోండి. ఆవిడ లడ్డూలే కాదు, నేను చేసినవి కూడా తినండి అంటూ తులసి ఇంకో 2 లడ్డూలిచ్చింది. స్వామీజీ అవి తిని తృప్తి చెందాడు. సంతోషమమ్మా, వెళ్ళి వస్తాను అనగానే, ఆగండి అని చెప్పి సావిత్రమ్మ ఒక లడ్డూల మూట ఇచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కదా, తీసుకువెళ్ళండి అనగానే స్వామీజీ ఇంకా ఆనందించి అవి తీసుకుని వెళ్తుండగా తులసి ఆపి ఇంకో లడ్డూల మూట ఇచ్చింది. అమ్మా, సంతోషం, మీరు చూపించిన ప్రేమకి ముగ్ధుణ్ణయ్యాను. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని దీవించి వెళ్ళిపోయాడు. సాయంత్రం సుందర్ రాగానే ఈ విషయం సుందర్కి చెప్పారు. మీ అత్తాకోడళ్ల పోటీ వల్ల ఇప్పటికి మంచి జరిగిందన్నమాట అని ఇద్దరికీ చెప్పాడు. ఆ రోజు రాత్రి సజావుగానే సాగింది. తర్వాత రోజు ఒక బంగారం లాంటి వార్త సుందర్కి తెలిసింది. అదేంటంటే తులసి నెల తప్పింది. ఆ నిమిషం సుందర్ ఎగ్గిరి గంతేశాడు. లడ్డూల వ్యాపారం కూడా చాలా బాగా సాగుతోంది. ఏవండి, ఆ స్వామీజీ వచ్చి వెళ్ళిన దగ్గర్నుంచి మన ఇంట్లో అన్నీ మంచే జరుగుతున్నాయండి. ఆయనలో ఏదో శక్తి ఉందనిపిస్తోంది అని చెప్పింది తులసి. వెంటనే సుందర్కి ఒక ఆలోచన బుర్రలో మెదిలింది. ఆయనెక్కడుంటాడో కనుక్కొని ఆయన దగ్గరికి బయలుదేరాడు. ఆయన ధ్యానంలో ఉండడం చూసి ఓపిగ్గా ఎదురుచూడటం మొదలుపెట్టాడు. స్వామీజీ కళ్ళు తెరిచి చూసి, బాబూ, ఎవరు నువ్వు? ఏంటి నా ముందు కూర్చొనున్నావు అంటూ చాలా ఆప్యాయంగా అడిగాడు. అయ్యా, నేను నిన్న మీరు వరమిచ్చిన అత్తాకోడళ్ల మధ్యలో నలిగిపోయే కొడుకుని, భర్తని అనగానే స్వామీజీ అతన్ని పరిశీలనగా చూశారు. పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది? 2 ఏళ్లయిందయ్యా. బాగా నలిగావు. అయ్యా, అందరూ నాకు నోట్లో నాలుక లేదు, మెతక మనిషివి అంటూ ఉంటారు. దయచేసి అందరిలో ధైర్యంగా మాట్లాడేలా, నా అభిప్రాయాన్ని చెప్పేలా నాకు వరం ప్రసాదించండి అని నోరు తెరిచి మొత్తం చెప్పాడు. అదంతా విన్న తర్వాత స్వామీజీ, అదృష్టవంతుడివి నాయనా. కొందరు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎదుటి వాళ్లు నొచ్చుకునేలా మాట్లాడి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవసరం లేని విషయాలు మాట్లాడి నెత్తిన బాధలు వేసుకుంటూ ఉంటారు. నీకిబ్బంది లేదు, మనశ్శాంతిగా ఉండు. కనీసం భార్యని అమ్మని ఎలా అదుపులో పెట్టాలో సెలవివ్వండి గురువుగారు. అది ముందే తెలిస్తే నేను సన్యాసం ఎందుకు తీసుకుంటాను చెప్పు? పాపం, నోటి మెతక మనిషివి అనుకుంటా. ఎలా బతుకుతావో ఏంటో అంటూ స్వామీజీ మళ్లీ ధ్యానంలో మునిగిపోయారు. సుందర్కి విషయం అర్థమైంది. సంతలోకి వెళ్లి మంచి దూది తెచ్చుకున్నాడు. అత్త కోడలు గొడవ పడుతున్నప్పుడు ఆ దూది చెవిలో పెట్టుకుని మిగతా సమయంలో తన బిడ్డతో ఆడుకుంటూ బతుకుతూ ఉండేవాడు. నోరెలేని భర్త బతుకు ఇలానే ఉంటుందేమో.